ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ మరో 3 వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈలోపు స్పీకర్ ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించాలని, లేదంటే దాన్ని కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలోనే చాలాసార్లు సమయం ఇచ్చామని, ఇంకా కాలాతీతం చేయడం సరికాదని అభిప్రాయపడింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదో 3 వారాల్లో తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ మరో 3 వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈలోపు స్పీకర్ ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించాలని, లేదంటే దాన్ని కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలోనే చాలాసార్లు సమయం ఇచ్చామని, ఇంకా కాలాతీతం చేయడం సరికాదని అభిప్రాయపడింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదో 3 వారాల్లో తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లో సుప్రీంకోర్టు స్పీకర్ కు మరో 3 వారాలు సమయం ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో మరొకసారి ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ జరిగింది. ధర్మాసనం ముందు ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి బెంచ్ సంబంధించి చూస్తే జస్టిస్ సంజయ్ కరోల్, అలాగే జస్టిస్ అగస్టన్ జార్జ్ ఇరువురు ఎదుట అభిషేక్ మను సింఘ్వి, అలాగే బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మహేష్ రావు వాదనలు వినిపించారు. మరొకసారి గడువును స్పీకర్ తరఫున అభిషేక్ మను సింఘ్వి కోరడం జరిగింది. దీనికి 3 వారాల గడువు ఇచ్చారు. స్పీకర్ ఇది చివరి అవకాశంగా భావించి 3 వారాల లోపు ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ పైన నిర్ణయం సానుకూలంగా తీసుకోవాలి, లేదంటే కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని చెప్పి కూడా ధర్మాసనం చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పోటీ చేయడం కాకుండా ఓడిపోయిన తర్వాత కూడా 2 వారాలు గడిచినా కూడా సుప్రీంకోర్టు మరొకసారి స్పీకర్ ఈ విషయంలో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఒక ఎమ్మెల్యేతోనే మాట్లాడడం జరిగింది. దీనివల్ల చేయడం సరైనది కాదని చెప్పి కూడా ఈ రోజు కోర్టులో మహేష్ రావు బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదన వినిపించింది. గడువులోగా పూర్తి చేయకపోతే స్పీకర్ పై కోర్టు ధిక్కార చర్యలు ఉంటాయని చెప్పి స్పష్టంగా ఇవాళ ధర్మాసనం చెప్పడం జరిగింది.